ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు మహా పాదయాత్ర చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించి ముఖ్యమంత్రి కావాలని కోరారు. మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి ప్రజలు బుద్ధి చెబుతున్నారంటున్న జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభం కావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో గెలుపు మాదంటే మాదంటూ నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా అప్పారావు గారు పాదయాత్రగా నడుస్తూ ప్రజల్లో కలుస్తున్న పరిస్థితి. వారి మాటలో పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏంటి? రానున్న రోజుల్లో మీరు ఎలా సిద్ధమవుతున్నారు? 2023 సంవత్సరం నవంబర్ నెలలో పాదయాత్ర మొదలుపెట్టాము. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో పోలీసు వారు మా పాదయాత్రని ఆపటం జరిగింది. దాని మీద హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొని గౌరవ హైకోర్టు వారి ఆర్డర్తోని పోలీసు వారికి కూడా సమర్పించి వారి ద్వారా కూడా అనుమతి పొంది 3 రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నాము. పాదయాత్ర ఉద్దేశము ఆ రోజు మేము అనుకున్న దాని ప్రకారం, మేము నడిచే విధానం దీని ప్రకారము పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి. ఆయన ఏదైతే అభ్యర్థులకు బీఫారాలు ఇస్తారో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వాళ్ళందరిగా కూడా ఎమ్మెల్యేలుగా గెలిచి వాళ్ళందరి బలంతో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతో మేము గరినపూడి దగ్గర నుంచి చేజర్ల కపోతర స్వామి దగ్గర పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, దాంతోపాటు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలి, ఆ సంకీర్ణ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలన్నదే మా ఉద్దేశం. అంటే వైసీపీ పార్టీ 175 మేమే గెలుస్తామంటూ చెబుతున్నారు. ఇక్కడ అసలు అభ్యర్థులే లేరంటూ కూడా వాళ్ళు అంటున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? 175 నేను కూడా 175 గెలుస్తారేమో అనుకున్నాను. కానీ వాళ్ళ కోటరబాట్ల పేరు 175 నాకు అర్థమైంది. అయితే ముఖ్యంగా చూస్తే సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు, నేను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను, ఇక్కడ ఎవరు వచ్చినా కానీ డిపాజిట్లు కూడా వాళ్ళ గల్లంతో అవుతాయి అంటున్నారు. ఆయనకి ఎలా సమాధానం? అంబటి రాంబాబు గారు నిజంగా ఈ నియోజక ప్రజలకు కనుక మేలు చేసి ఉంటే, అనుకున్న ఏదైతే ఆయన ఎలక్షన్లో వాగ్దానాలు చేశారో అవన్నీ కనుక నెరవేర్చుంటే ఆయన 100% గెలవాలి. ఈరోజు ఆయన గ్రామాల్లో పోయే పరిస్థితి ఉందో లేదో ఫస్ట్ చూసుకోమనండి. ఇక్కడ చూసినట్లయితే కనుక తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులో వెళ్ళటానికి వర్గ విభేదాలతో ఉన్నారంటున్నారు. నిజమేనా? సరే, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీలో కావచ్చు, జనసేన పార్టీలో కావచ్చు, కేడర్ ఎక్కువ ఉందో, బలం ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ పోటీతత్వం కూడా ఉంటుంది. చివరికి అంతిమంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని బలమైన మెజార్టీతో మేము గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఇది గిఫ్ట్గా ఇస్తాం. అంటే తెలుగుదేశం పార్టీ నేతలు మీతో కలిసి రావటం లేదు, మీ ర్యాలీలో కూడా కేవలం జనసేన వాళ్ళు ఉండంటున్నారు. అది నిజమేనా? అంటే వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రాత్రి మేము పాదయాత్రలో భాగంగా సత్తెనపల్లిలో ఉన్న ప్రతి వార్డుని కూడా టచ్ చేసేసి మాకున్న ప్రజాబలాన్ని ఏంటి, జన సైనికులు ఏంటి, వీర మహిళలు ఏంటి ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని మా జనసేన బలం ఏంటో చాటారు. అలానే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు గ్యారంటీ, బాబు గ్యారంటీ అనే కార్యక్రమంలో వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. కూడా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు, మా కార్యక్రమాలు మేము చేస్తా ప్రజల్లోకి వెళ్ళి అంతిమంగా వాళ్ళు వెళ్ళినా మేము వెళ్ళినా సరే ఈ ప్రభుత్వాన్ని దించి జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం తీసుకురావాలనేది మా జయం, మా లక్ష్యం. పోలవరం కంప్లీట్ కావాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, అమరావతి రాజధాని కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, పరిశ్రమలు రావాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఇవన్నీ కావాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ప్రతి వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఓట్లు వేయటం అనేది మిగిలింది. వేసిన తర్వాత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తుందని చెప్పేసి మేము నమ్మకంతో ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం జనసేన పార్టీ రావాలి అంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే విధంగా పాదయాత్ర చేస్తున్నాం, అది నెరవేరాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనుక సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, సత్తెనపల్లి నుంచి.